విజయవాడ నగరంలో జోనల్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు చిరు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. దీనిపై ఇప్పటికే వీధి వ్యాపారుల సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. నగరంలో త్వరలో ఈ వ్యవస్థను అమలు చేయబోతున్నామంటున్న కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి. విజయవాడ నగరంలో రోజుకు పెరుగుతున్నటువంటి వీధి వ్యాపారులకు, దుకాణదారులకు కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ వివాదాలను పరిష్కరించడంతో పాటు నగరంలో రద్దీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రద్దీని తగ్గించడం కోసం నగరపాలక సంస్థ ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. అసలు ఈ కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు అనేది మనతో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం చేయబోతున్నారు సార్ ఈ రద్దీని తగ్గించడం కోసం, ఈ వివాదాల పరిష్కారానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? దీనికి సంబంధించి మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 18 మెంబర్స్తో స్ట్రీట్ వెండింగ్ కమిటీ అనేది మనము ఫార్ములేట్ చేయడం జరిగింది. 1.5 years నుంచి కూడా వీళ్ళ ఇన్పుట్స్ మనము చూస్తూ ముందెళ్తున్నాము. మనకి జోన్స్ ఫార్ములేట్ చేయాల్సిన అవసరం ఉంది యాక్ట్ ప్రకారంగా. ఒకటి రెడ్ జోన్స్, అలాగే యాంబర్ జోన్స్, అలాగే గ్రీన్ జోన్స్, 3 జోన్స్గా ఎంటైర్ 3 సర్కిల్స్ ప్రతి స్ట్రీట్ని కూడా డివైడ్ చేయాలని మనకి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. యాక్ట్ ప్రకారంగా చేయాలి కాబట్టి మొట్టమొదటిగా ఈ జోన్స్ ఫామ్ చేయాలని మన ప్రభుత్వం ఆదేశం ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని, అలాగనే లోకల్ లీడర్స్, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ అసోసియేషన్స్తో కూడా ఇన్వాల్వ్ చేస్తూ దాదాపుగా 1309 జోన్స్ని డిమార్కేట్ చేశాము. దాంట్లో 385 రెడ్ జోన్స్ ఉన్నాయి, అలాగనే 785 గ్రీన్ జోన్స్ ఉన్నాయి అండ్ 139 యాంబర్ జోన్స్ ఉన్నాయి. రెడ్ జోన్స్ అంటే నో వెండింగ్ జోన్స్ ఉంటాయి. యాంబర్ అంటే ఇవి వారానికి కొన్ని రోజులు, అలాగే రోజులో కూడా కొన్ని గంటలు మాత్రమే చేసేంత అవకాశాలు ఉంటాయి. గ్రీన్ జోన్ అంటే 24/7 అలో చేయవచ్చు. నైట్ టైం రెస్ట్రిక్షన్స్ బట్టి 24/7 నమోదు చేయాలా వద్దనేది కూడా డిసిషన్ చేసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి ఈ 3 జోన్లు ఏవైతే ఉన్నాయో, రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్, ఇవి నగరంలో ఎక్కడ పెడుతున్నారు సార్? ఏదో ఒక్క పాయింట్లో చేయడం కాదు, టోటల్ ఉన్న వార్డు వారీగా డేటా తీసుకుని ప్రతి వార్డులో ప్రతి స్ట్రీట్ని కూడా ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. ఈ జోన్లు ఒకసారి అమలు చేసిన తర్వాత వీటి ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? జోన్స్ లేకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అయినా ఒక రూట్కి వెళ్ళి ఇక్కడ మీరు చేయడానికి లేదు, అక్కడ చేయొచ్చు అని చెప్తున్నారు. క్లారిటీ లేదు. క్లారిటీ లేనిది అవుతుందంటే ప్రతిరోజు విఎంసీ అధికారులైనా, ట్రాఫిక్ పోలీస్ అయినా, లేదంటే స్ట్రీట్ వెండర్స్ అయినా ముగ్గురు కూడా క్లారిటీ లేకుండా ముందెళ్తున్నాం. ఇప్పుడు క్లారిటీ ఉంటే ఏమవుతుందంటే ఎక్కడెక్కడ గ్రీన్ ఉందో అక్కడ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా క్లారిటీ ఉంటుంది, వాళ్ళు ఫైన్ వేయరు. డీసెంట్ రోడ్లో ఎంతమంది అయితే వ్యాపారులు ఉంటారో మిగిలిన అన్ని చోట ప్రాంతాలతో కలిపితే అక్కడ ఎక్కువ మంది ఉంటారు. మీ ప్రపోజల్ వాళ్ళు ఒప్పుకుంటారా? డీసెంట్ రోడ్డు సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో పిఐలు వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఆదేశాలు కూడా క్లియర్గా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరెవరు వ్యాలిడ్ ఐడి కార్డ్స్తో ఉన్నారో బిసెంట్ రోడ్లో వాళ్ళని మాత్రమే అక్కడ బిజినెస్ చేయడానికి అలో చేయాలి. ఎవరెవరికి ఐడి కార్డు లేదు వాళ్ళకి నోటీస్ ఇచ్చి 30 రోజుల లోపలనే వాళ్ళని షిఫ్ట్ చేయండి అని 2 క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ప్రత్యేకంగా బిసెంట్ రోడ్ సంబంధించిన విషయంలో హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నోటీస్ ఇచ్చాము, 9వ తారీఖు అయిపోతుంది. ఏం ఒకటే, బిసెంట్ రోడ్లో ప్రస్తుతానికి ఆ రోడ్లో మినిమం అంబులెన్స్, మినిమం ఫైర్ ఇంజిన్ అయినా వెళ్లే స్థాయిలో ఉండాలి. ఎప్పటి నుంచి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సార్? ఈ జోన్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి మనం పంపించాము. నాట్ ఓన్లీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఎంటైర్ స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది. గెజెట్లో పెట్టి నోటిఫై చేసిన వెంటనే ఇవి ఆమోదంలో వచ్చేస్తాయి. స్ట్రీట్ వెండర్స్ కమిటీ కూడా మీరు సంప్రదించారు, అంటే వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళు ఏం చెప్పారు సార్? ఇవన్నీ జోన్స్ కూడా వాళ్ళ అభిప్రాయం వరకునే తయారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఒక 1.5-2 months నుంచి చేస్తున్న ఎక్సైజ్, ఏదో ఓవర్ నైట్ చేసింది కాదు. ఈ జోన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత బీసెంట్ రోడ్లు ఇప్పుడు ఏదైతే ఘర్షణ వాతావరణం ఉందో అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా హెల్దీ అట్మాస్ఫియర్ వస్తుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకవైపు షాప్ ఓనర్స్ ఉన్నారు, ఒకవైపు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా బిజినెస్ చేసుకోవాలి. ఎస్ఓపి వాడుతూ, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ వాడుతూ మనకు దానికి ఉన్న వెండింగ్ జోన్స్ని, వెండింగ్ కమిటీని కూడా ఆన్బోర్డ్ చేస్తూ బోత్ స్ట్రీట్ వెండర్స్ అలాగే షాప్ మర్చెంట్స్ ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయడానికి హైకోర్టు డైరెక్షన్స్ వరకు మనం ముందేయాల్సి వస్తుంది. ఇది విజయవాడ నగరపాలక సంస్థలో త్వరలో కార్యాచరణ పొందబోతున్నటువంటి జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ధ్యానచంద్ర చెప్తున్నటువంటి వివరాలు. కెమెరా ఎంఎస్ఎన్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.